పేరు జరుష. దిస్ ఈజ్ పోతు కృష్ణ యూట్యూబ్ ఛానల్. నిన్న ఎపిసోడ్లో మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఓన్లీ వన్ టాస్కే విన్ అయ్యారు. సో దాని ద్వారా వాళ్ళకి మీ ఫుడ్ అండ్ బెడ్ వాళ్ళ కంట్రోల్లో ఉండే అనేది వాళ్ళు విన్ అయ్యారు. సో ఈరోజు ఎపిసోడ్ మనకి స్టార్ట్ అవ్వగానే బిగ్ బాస్ వాటిని సెలెక్ట్ చేసుకోమని, ఎవరికి ఏ బెడ్ కావాలి, ఏ రూమ్లో ఉండాలి, ఎవరు ఏం ఫుడ్ తీసుకోవాలనేది వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అనేసి అని చెప్తారు. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ డే మార్నింగ్ విష్ణుప్రియ అండ్ రోహిణి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అక్కడ బిగ్ బాస్ అదే మణికంఠ గురించి, మణికంఠ సింపతి యూజ్ చేస్తుండ సంథింగ్ వీటిలలో మాట్లాడుకునే దగ్గర ఇక్కడ ఎక్కువ విష్ణుని రోహిణితో మాట్లాడుతుంది. కానీ ఇదంతా జరిగిపోయిన తర్వాతకి నెక్స్ట్ విష్ణు వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి రోహిణి గురించి కొంచెం రోహిణి ఇలా అన్నది అనేసి రివర్స్ చెప్తుంది. సో అది నాకు విష్ణు విషయంలో నాకు ఈరోజు నచ్చలేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు అసలు తను మాట్లాడటమే తప్పు రోహిణి దగ్గర. మళ్ళీ రోహిణిని దగ్గర రోహిణి అన్నది అన్నట్లు తీసుకొచ్చి బిగ్ బాస్లో వాళ్ళ దగ్గర చెప్తుంది. సో ఇది విష్ణు దగ్గర కొంచెం ఈరోజు కొంచెం ఇట్లా ఉన్నది లేదాక చెప్పినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మార్నింగ్ వేకప్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్ అన్నిట్లలో కూడా ఈరోజు ఎపిసోడ్లో మంచిగా డ్యాన్స్ అందరూ మంచిగా చేశారు అనిపించింది. విష్ణు కూడా ఇప్పటి వరకు జరిగిన మాట ఎప్పుడో ఏ రోజు మనకు ఎనర్జెటిక్గా మంచిగా వేయలేదు. కానీ ఈరోజు మాత్రం అందరితో కలిసి మంచిగా అందరు డాన్సర్సే ఉన్నారు, మంచి అందరు యాక్టివ్ పర్సన్సే ఉండటం వల్ల విష్ణు కూడా వాళ్ళందరితో కలిసి మంచిగా డ్యాన్స్ చేస్తుంది ఈరోజు. ఆ తర్వాత నెక్స్ట్ పాలు కావాలి అనేసి రాయల్ టీం వాళ్ళు అడుగుతారు. మన ఫుడ్ కంట్రోల్ అనేది మన ఓజీ టీంకి ఉన్నది కాబట్టి వాళ్ళు పాలు అనేది ఇవ్వము అనేసి అని చెప్తారు. అప్పటికి 4-5 టైమ్స్ అడుగుతారు, అయినా కానీ మన వాళ్ళు ఇవ్వరు. యస్మిని అక్కడ మెయిన్ ఇవ్వదు. సో ఆ తర్వాతకి నెక్స్ట్ అవినాష్కి డిష్ వాష్ అనేది వాళ్ళ డ్యూటీ ఇస్తారు. సో అక్కడ డిష్ వాష్ చేసుకుంటూ మణికంఠ అండ్ హరితేజ సో మంచిగా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ మణికంఠ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు చూసిన దానికి. సో ఇంకా ఈరోజు మన ఎపిసోడ్ అంతా చూసుకుంటే మణికంఠ మంచి రాయల్ టీంతో కలిసి ఉంటున్నాడు మంచిగా. సో ఆ తర్వాత నెక్స్ట్ నామినేషన్స్. సో నామినేషన్ స్టార్ట్ అయితే ఈ నామినేషన్లో ఫస్ట్ హరితేజ నామినేషన్ చేస్తుంది. సో ఎవరిని చేస్తుంది అంటే యస్మిని అండ్ పృథ్వీని చేస్తుంది. యస్మికి వచ్చి ఈరోజు చూసుకుంటే మనము బిగ్ బాస్లో మన రాయల్ టీం అందరూ కూడా మణికంఠని బేస్ చేసుకుని ఎక్కువ యస్మిని నామినేట్ చేస్తారు ఈరోజు. సో యస్మిని మణికంఠ విషయం సో నాకు కరెక్టే అనిపిస్తుంది. ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తుంది. పృథ్వీనేమో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు నువ్వు వేరే వాళ్ళకి, నీ ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు నమ్ముతున్నావు అనేసి ఇట్లా మాట్లాడతారు. సో నాకు అది కూడా పృథ్వీ విషయంలో కరెక్టే, ఎందుకంటే సోనియా విషయంలో అదే జరిగింది కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ గౌతమ్ కూడా వచ్చి విష్ణుని అండ్ సీతాని నామినేట్ చేస్తాడు. విష్ణుని సరిగా గేమ్ ఆడట్లేదు అని చేస్తాడు. సీతానేమో సీత చీఫ్ అయిన తర్వాతకి గేమ్ ఆడట్లేదు, సరే డెసిషన్స్ తీసుకోవట్లేదు అని నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ నైని పావని కూడా అండ్ మన సీతనే అండ్ యస్మి మన మణికంఠని బేస్ చేసుకొని చేస్తారు. సో అవన్నీ కరెక్టే. మణికంఠ విషయంలో అయితే యస్మిని చేసేది. 2 విష్ణు సేమ్ గేమ్ ఆడట్లేదు నువ్వు అనేసి చేస్తాడు. సో ఇది కూడా కరెక్టే. ఆ తర్వాత నెక్స్ట్ నైని పావని సీతనే అండ్ విష్ణుని చేస్తాడు. విష్ణుని నువ్వు అసలు గేమ్ ఆడట్లేదు, నువ్వు చీఫ్ అవ్వాలని లేదు, విన్ అవ్వాలని లేదు, బిగ్ బాస్ విన్ అవ్వాలని లేదు, అసలు నీకు ఒక సీరియస్నెస్ అనేది లేదు. సో నీ ప్లేస్లో వేరే వాళ్ళకి ఎంతో ఉంటుంది అవ్వాలి అనేసి, సో నువ్వు ఈ హౌస్కి ఫిట్ కాదు అనేసి ఇట్లా మాట్లాడుతుంది. సో తన నైని పవన్ అన్నది కూడా కరెక్టే. కానీ ఇక్కడ విష్ణు విషయంకి వస్తే నిజం చెప్పాలంటే విష్ణు ఆడాలి. ఎందుకంటే మన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినందుకు మనం ఆడటానికి, మనల్ని మనం చూపించుకోవటం కోసం. కానీ విష్ణునేమో ఇక్కడ కూడా విష్ణు అంటే నాకు అంత కెపాసిటీ లేదు అన్నట్లు,
అంటే తనకి నేను అది రేషన్ నేను అది చీఫ్ అవుతే రేషన్ని కంట్రోల్ చేయాలి, టీంని కంట్రోల్ చేయాలి, ఇవి నాలో లేవు అనేసి నాకు ఎప్పుడైతే అవన్నీ నేను చేయగలను అనేసి అనుకుంటానో ఆ రోజు నేను చీఫ్కి అనేది నేను ట్రై చేస్తా అన్నట్లు మాట్లాడుతుంది. సో చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. ఆ తర్వాత నెక్స్ట్ సీతను నామినేట్ చేస్తుంది. సీతనేమో నువ్వు చీఫ్ అయిన తర్వాతకి నీ ఆట తగ్గిపోయింది, నువ్వు డిసిషన్ కూడా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అని, ఇంకా నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు బిగ్ బాస్లోకి నువ్వు నాకు వెల్కమ్ సరిగా చెప్పలేదు, రిసీవ్ చేసుకోలేదు అనేసి ఇట్లా సీతను నామినేట్ చేస్తుంది. సీత అక్కడ తన చీఫ్ అయిన తర్వాతకి తన చేసే డెసిషన్స్ గురించి తన రిప్లై తను ఇచ్చుకుంటుంది. దాని తర్వాతకి నేను రిసీవ్ చేసుకోదన్న దానికి ప్రతి ఒక్కరికి నేను రిసీవ్ చేసుకున్నా. సో నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను అన్నట్లు, సరే నీకు నేను ఇప్పటి నుంచే నేను రిసీవ్ చేసుకుని ఇక్కడ నుంచి మనం మంచిగా ఉందాం అన్నట్లు సో హగ్ ఇచ్చి రిసీవ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఆ తర్వాతకి మన టేస్టీ తేజ కూడా మణికంఠని అండ్ యస్మిన్ని నామినేట్ చేస్తారు. సో ఇక్కడ మా టేస్టీ తేజ చేసిన కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇంకా టేస్టీ తేజ చాలా కరెక్ట్ వర్డ్స్ అనేవి మాట్లాడతాడు అక్కడ, ఎట్లా కరెక్ట్ వాలిడ్ పాయింట్స్. ఎవరిని నామినేట్ చేస్తారు? యస్మిని ఫస్ట్ నామినేట్ చేస్తాడు. సో యస్మిని ఎందుకు చేస్తారంటే మణికంఠని బేస్ చేసుకొని, అక్కడ నువ్వు ఫుడ్ కోసం అక్కడ ఆ రూమ్లో బిగ్ బాస్ ఇవ్వమని చెప్పినప్పుడు నువ్వు మనీకి ఇవ్వటమే అక్కడ కరెక్ట్. ఎందుకంటే మనీని ప్రతిసారి నీకు చెప్తున్నాం, చాలాసార్లు చెప్పే ఉంటాడు అక్కడ నాకు తనకి అది చాలా ఇంపార్టెంట్ అని, కానీ నువ్వు మనీకి ఇవ్వలేదు అన్నట్లు అక్కడ ఇంకా నువ్వు మనీ విషయంలో సంథింగ్ అట్లా చెప్పేసి యస్మిన్ని నామినేట్ చేస్తారు. తర్వాత ఇక మనీకి కరెక్ట్గా సెట్ అయ్యేవి చెప్తారు. ఎందుకంటే ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో మన ప్రాబ్లమ్స్ మనము ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పుకుంటే ఇంకా చెప్పడం బాగుంటుంది, కానీ ఇంకా చెప్తూనే ఉంటే చిరాకేస్తుంది. సో అనేసి అట్లా చెప్తుంటే అక్కడ మనకంటే నేను చేంజ్ అవుతా, నేను రియలైజ్ అవుతా, కూడా ట్రై చేస్తా అనేసి అని ఇట్లా చెప్తాడు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఫుడ్ టాస్క్లోనే అందులో ఫ్రెండ్స్ని నువ్వు సీత అని చెప్పొచ్చు కదా, సీతకే నువ్వు ఫుడ్ ఇస్తా అని చెప్పినావు కదా, సంథింగ్ ఇట్లా యస్మి సీత నీకు మంచి ఫ్రెండ్ కాదా, సంథింగ్ ఇలా అక్కడ నామినేట్ అట్లా చేస్తారు. ఆ తర్వాతకి ఇట్లా మాట్లాడి యస్మికి ఫుడ్ ఇవ్వద్దు అన్నట్లే లాస్ట్కి చెప్తాడు. ఆ ప్లేస్లో నేనున్నా కానీ ఆ ఫుడ్ ఇవ్వద్దు అనే చెప్తాను, చేసింది కరెక్ట్ అనేసి కూడా మళ్ళీ లాస్ట్కి చెప్తాను. ఇట్లా ఈరోజు నామినేషన్ ప్రక్రియ అయితే ఇట్లా సాగిపోతుంది. సో రేపు మళ్ళీ నామినేషన్స్తో మనం మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుద్దాం. కానీ అసలు ఈరోజు జరిగిన దాంట్లో చూస్తే యస్మిన్ అయితే కరెక్టే, యస్మిన్ వాళ్ళందరూ మనకింత విషయంలో చేసినంత కరెక్టే. ఎందుకంటే యస్మిని నిజంగా చాలా చేంజ్ అయ్యారు. ఇంకోటి టేస్టీ తేజ మన మణికంఠని నామినేట్ చేస్తుంటే తను అనేసి చెప్పట్లేదు, ప్రౌడ్గా ఖచ్చితంగా చెయ్యాలి, చేశారు, మంచి పని చేసిండు అన్నట్లు చెప్పట్లు ఇట్లా కొడుతుంది. సో అది ఇట్లాంటివి చాలా యస్మిలో చేంజ్ అవ్వాలి. ఆ పొగరు అనేదాన్ని యస్మి చాలా చేంజ్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ విష్ణు విషయంకి వస్తే నిజంగా మనం నిజం చెప్పాలంటే విష్ణుని మన ఆడియన్స్ విష్ణు విషయంలో చాలా హై రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ తను మాత్రం ఇంకా అందులో 1% కూడా మన హైని తను ఎక్స్పెక్ట్ అనేది తను దాటలేకపోతుంది, తను అక్కడి వరకు రాలేకపోతుంది. సో ఇకనైనా ఈరోజు అంతమంది తనని ఒకే పాయింట్ మీద నామినేట్ చేశారు. సో ఈరైనా నేను మార్చుకోవాలి అని విష్ణుప్రియ తనలో చేంజ్ వస్తుంది. ఎందుకంటే తనకి మొన్న వచ్చిన వాళ్ళ చెల్లి నుంచి మెసేజ్ కూడా అదే వచ్చింది. సో నువ్వు సీరియస్ తీసుకోవట్లేదు, సీరియస్నెస్ తీసుకో, నువ్వు గేమ్స్ మంచిగా ఆడు అన్నట్టు. సో అప్పుడు అంటుంది నేను ఆడట్లేదా సంథింగ్ నేను చెయ్యట్లేదా అనేసి అంటుంది. ఇక్కడ అందరూ కూడా సేమ్ అదే చెప్పారు. సో తను అది ఇప్పటికైనా తనలో మార్పు వచ్చి సీరియస్ తీసుకొని గేమ్ ఆడితే బాగుంటుంది అని, సో అప్పుడే తను టాప్లో ఉంటుంది అనేసి. లేకపోతే తను ఇప్పటికీ ఇలాగే ఉంటే చాలా డేంజర్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది విష్ణు. ఇప్పటికీ డేంజర్ సిచ్యువేషన్లోనే ఉన్నది. ఇప్పుడు ఎలిమినేషన్ అయిన వాళ్ళల్లో నామినేషన్ అయిన వాళ్ళల్లో ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది మనకి ఇప్పటికీ కన్ఫ్యూజన్. నెక్స్ట్ ఈ సాటర్డే రోజు ఈ సండే రోజు ఎవరు ఎలిమినేషన్ అవుతారో అనేది. ఇంకా ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఆ రాయల్ టీము చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ యాక్టివ్ పర్సన్స్, ఎనర్జెటిక్ పర్సన్స్.
సో వాళ్ళ నుంచి చాలా బిగ్ టఫ్ అనేది వస్తుంది. కాబట్టి విష్ణు ఇప్పటికైనా వాళ్ళకి పోటీగా ఉండాలి అంటే తను చాలా చేంజ్ అవ్వాలి. ఇలాగే ఉంటే విష్ణుకి చాలా కష్టం అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్స్లలో. ఇంకా సీత విషయంకి వస్తే సీత కరెక్టే. ఇంకా మన నైని పావని సీతని క్రై బేబీ, నీకు బయట అందరికీ నీకు క్రైయింగ్ బేబీ లాగా ఉంది నీ పేరు అనేసి అని అంటుంది. సో అది నా ఎమోషన్స్, నేను వాటి ద్వారానే ఇక్కడ వీళ్ళందరితో కలిసిన సంథింగ్ ఇలా మాట్లాడుతుంది. సో ఆ విషయంకి వస్తే నేను సీతకే కరెక్ట్ అనేసి అని చెప్తాను. ఎందుకంటే సీత తను అంత బాధపడుతుంది నామినేషన్ వెళ్తున్నప్పుడు. సోనియా వెళ్ళినప్పుడు తను ఏడ్చిందా? లేదు. తన ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్తున్నారో, తనకి క్లోజ్ పర్సన్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు వెళ్ళినప్పుడే సీత ఏడ్చింది. తనకు నిజంగా బాధ అనిపిస్తేనే సీత ఏడుస్తుంది. నాకైతే సీత విషయంలో ఇదే అనిపిస్తుంది. సో ఇంకా కానీ సీత నిజంగా ఇంకో ఈ విషయంకి వస్తే తను చీఫ్ అయిన తర్వాత కొంచెం డల్ అయింది. నిజంగా డల్ అయింది. తనకు కనిపించట్లేదు. తన ఫైర్ ముందు, తన చీఫ్ అవ్వక ముందు ఉన్న ఫైర్ ఇప్పుడైతే తనలో సీతలో కనిపించట్లేదు. సో సీత కూడా చాలా అంటే చాలా చేంజ్ అవ్వాలి. లేదంటే మన ఇప్పుడు నెక్స్ట్ సండే ఎలిమినేషన్లో సీతనే ఉండొచ్చేమో. ఇప్పుడున్న ఆ ఎలిమినేషన్స్లో ఉన్న ఆ నామినేట్లో ఉన్న వాళ్ళల్లో సీతనే అయి ఉండొచ్చేమో. ఇంకా నెక్స్ట్ రేపు రాయల్ టీంలో వాళ్ళని కూడా నామినేట్ చేస్తే సో అప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది అయితే మనం చెప్పలేము. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం సీతనే అవుతుందేమో అని అనిపిస్తుంది. సో ఇది నా అభిప్రాయం మాత్రమే, నాకు అనిపించేది వాళ్ళలో చూసుకుంటే. ఇంకా విష్ణు కూడా డేంజర్ ప్లేస్లోనే ఉంది, కానీ విష్ణుకి ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు అని అనుకుంటున్నా. విష్ణు మంచిగా ఆడితే విష్ణు టాప్లో ఉంటుంది అని, టాప్ 5 కంటెస్టెంట్లలో. ఇంకా ఇలా ఈరోజు ఎపిసోడ్ అయితే ఇట్లా ఉంది. ఇంకా మణికంఠాన్ని కూడా మంచిగా టెస్ట్ చేసా, తనకి మంచి హింటే ఇచ్చిండు, తనకి మంచిగా చెప్పిండు. ఇంకా ఈరోజు చూసుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఆ రాయల్ టీంతో కలిసి మణికంఠ మంచి కలిసిండు. విష్ణు కూడా ఆల్రెడీ వాళ్ళు బయట తెలుసు కాబట్టి విష్ణు కూడా వాళ్ళతో మంచిగా కలిసిపోయింది. కానీ మిగతా ఇంకెవరు కూడా వాళ్ళతో కలవలేదు. సారీ, నామినేషన్స్లో మెహబూబ్ని మర్చిపోయినా, దయచేసి క్షమించండి. మెహబూబ్ కూడా నామినేట్ చేస్తాడు. మెహబూబ్ యస్మిని అండ్ సీతని నామినేట్ చేస్తాడు. యస్మిని ఏమో తనకి మిల్క్ ఇవ్వలేదు అని, ఎందుకు అన్నిసార్లు అడిగినా కూడా మిల్క్ ఇవ్వలేదు అని యస్మిని నామినేట్ చేస్తాడు. ఇంకా మీతో మేము కలుద్దాము అంటే అదే రూమ్లో ఉంటారు, ఆ బెడ్ మీద ఉంటారు, కలవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అన్నట్టు యస్మిని నామినేట్ చేస్తాడు. ఇంకా సీత విషయంకి వస్తే నేను అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తాను, అందరితో ఒక 5 minutes మాట్లాడినా, కానీ నీతో మాత్రం ఆ 5 minutes మాట్లాడదామని వస్తే నా ఇంట్రెస్ట్ నీలో కనిపించలేదు అనేసి సీతని నామినేట్ చేసి, ఇక్కడ సీత చెప్తుంది అసలు నాతో మాట్లాడడానికే రాలేదు కనీసం అనేసి, సరే అనేసి ఇక్కడ మెహబూబ్తో కూడా తను మళ్ళీ ఇక్కడ నుంచి మనం మంచిగా మాట్లాడదాం, మంచిగా కలిసి ఉందాం అన్నట్టు ఇక్కడ మెహబూబ్తో కూడా తను మంచిగా స్మైల్ తీస్తూనే మంచిగా ఉంటుంది. సో ఈరోజు ఇట్లా సాగింది. సో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ సో మన పోతు కృష్ణ యూట్యూబ్ ఛానల్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో రేపటి ఎపిసోడ్ కోసం దయచేసి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.